मन चाहा वरदान पाने का, सुनहरा वक्त है लाए हैं बाबा तेरे लिए। सतयुग का ताजो तख्त है। मन चाहा वरदान पाने का, सुनहरा वक्त है लाए हैं बाबा तेरे लिए। सतयुग का ताजो तख्त है। करो रूह रिहान तुम मुझसे, कहो बाबा बार बार। भर लो बच्चे तुम झोलियाँ, मैं लुटा रहा हूँ प्यार। भर लो बच्चे तुम झोलियाँ, मैं लुटा रहा हूँ प्यार। खुद में दिव्य प्रकाश भरो, प्रभु प्रेम का एहसास करो। ये समय बड़ा ही कीमती, भक्तों की पूरी आस करो। खुद में दिव्य प्रकाश भरो, प्रभु प्रेम का एहसास करो। ये समय बड़ा ही कीमती, भक्तों की पूरी आस करो। तुम्हें भक्त रहे हैं पुकार, करा दो उनको साक्षात्कार। भर लो बच्चे तुम झोलियाँ, मैं लुटा रहा हूँ प्यार। भर लो बच्चे। ఓం శాంతి. మురళీ డేటు 25/3/2021. मीठे बच्चे, जैसा बाप का पाठ है सर्व की कल्याण करना, ऐसा बाप समान कल्याणकारी बनो। अपना और सर्व का कल्याण करो. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు ఎలాగైతే బాబా పాత్ర ఉందో సర్వుల కళ్యాణం కోసం, అలా బాప్ సమానంగా కళ్యాణికారులుగా అవ్వండి. మీ యొక్క సర్వుల యొక్క కళ్యాణం చేయండి. ఎలాగైతే బాబా పాత్ర సర్వుల కళ్యాణం చేయటం, అలా బాప్ సమానంగా కళ్యాణికారిగా అవ్వండి. మీ యొక్క ఉన్నతి సర్వుల యొక్క ఉన్నతి కూడా అవుతుంది. प्रश्न, बच्चों की किसी एक विशेषता को देखा बाप दादा बहुत खुशी होते हैं. పిల్లల యొక్క ఏ విశేషత చూసి బాప్ దాదా చాలా ఖుషి అవుతారు. ఏంటా విశేషత? పిల్లల యొక్క ఏ విశేషత చూసి బాబా చాలా ఖుషి అయిపోతారట. యోగం ఇంకా సేవ. ఒక్కొక్కసారి బాబా ఒకటి చెప్తారు కదా. అయితే ఈరోజు ఏం చెప్తున్నారు? गरीब बच्चे बाबा को यज्ञ में 8 आना ₹1 भेज देते हैं.
పేద పిల్లలు బాబా యజ్ఞంలో 8 అణాలు, ₹1 వేస్తారు. అంటే వాళ్ళ దగ్గర అదే ఉంటుంది, అదే వేస్తారు. कहते బాబా ఇస్కే బదల్ హమ్కో మహల్ దేనా. చెప్తారేంటి బాబా, ఇది మార్చి మాకు మహల్ ఇవ్వండి అని చెప్తారు. बाबा कहते बच्चे ये ₹1 भी श्री बाबा के खजानों के जमा हो गया. అయితే బాబా చెప్తున్నారు ఏంటంటే, పిల్లలు ఈ ₹1 శ్రీ బాబా ఖజానాలో మీకు జమ అయిపోతుంది. పేదవారికి ₹1 అయినా జమ అయిపోతుంది. తుమ్కో ఎక్కే జన్మ కే లియే మహల్ మిలా జాయేంగే. మీకు 21 జన్మల కోసం మహల్ లభిస్తుంది. మీకు 21 జన్మల కోసం మహల్ లభిస్తుంది. సుదామ కా మిసాల్ హేనా. తెలుసు కదా కదందరికి, సుదాముడు, కుచేలుడు. అది కూడా ఈ సంగమేగలో ఉంది. सुदाम का मिसाला है ना, बिगर कौड़ी ఖర్చు తుమ్ బచ్చం కో విశ్వకి బాద్షా మిల్ జాతే. కాబట్టి మీకు గవ్వ ఖర్చు లేకుండా విశ్వ రాజ్యాధికారం లభిస్తుంది. గవ్వ పైసా ఖర్చు లేకుండా విశ్వ రాజ్యాధికారం లభిస్తుంది. బాబా గరీబ్ బచ్చం కో ఇస్ విశేషత పర్ బహుత్ ఖుషి హోతే హై. కాబట్టి బాబా పేద పిల్లల్లో ఉన్న విశేషత చూసి చాలా ఖుషి అయిపోతారు. వాళ్ళకంత భావన ఉంటుంది, ఆ భావన ప్రకారంగా వారు చేస్తుంటారు. అందుకు బాబా చాలా ఖుషి అయిపోతుంటారు. గీతి తుమ్ హో పాకే హమ్నే పానా. మిమ్మల్ని పొంది నేను సర్వస్వాన్ని పొందేశాను, ఇంకా పొందవలసిందంటూ ఏం లేదు అని ఈ పాట పాడుకుంటూ ఉంటారు. ఓం శాంతి. मीठे मीठे बच्चे समझाती है बाबा से अभी बेद का वर्षा ले रही है. बच्चे कहते बाबा आपके श्रीमत अनुसार हम आपस फिर बेद का वर्षा पा रही है. మధురాతి మధురమైన పిల్లలు అర్థం చేసుకున్నారు కదా, బాబాతో మేము అనంత వారసత్వం తీసుకుంటున్నాం. పిల్లలు చెప్తారు, బాబా మేము మీ శ్రీమత అనుసారంగా మీతో అనంత వారసత్వాన్ని తీసుకుంటున్నామని పిల్లలు చెప్తున్నారు. నయి బాత్ నహీ హై, ఇదేం క్రొత్త విషయం కాదు. ఎందుకని కల్పకల్పం ఉంటున్నదే, కానీ బాబా స్మృతి కలిగిస్తున్నారు. బచ్చంకు నాలెడ్జ్ మిలీ హై, పిల్లలకు నాలెడ్జ్ లభించింది కదా. జాంతే హై సుఖదాం కా వరస హమ్ కల్పకల్ప పాతే రహతా హై. మీకు తెలుసు సుఖదాం యొక్క వారసత్వం కల్పకల్పం పొందుతూనే ఉన్నారు. అలాగే ఈ కల్పం కూడా కల్పకల్పకి చౌర జన్మలేని పడితే, అదేవిధంగా కల్పకల్పం 84 జన్మలు తీసుకుంటూ కూడా వచ్చారు. बरोबर हम वेद का बाप द्वारा एक ही जन्म का वर्षा पाते हैं, फिर धीरे धीरे गवाती है. మీరు అనంతమైన తండ్రి ద్వారా 21 జన్మల వారసత్వం పొందుతున్నారు. తర్వాత నెమ్మదిగా కిందకు వచ్చేస్తారు. बाबा ने समझाया है यही अनादि बन बनाया के लिए तुम बच्चों को होती जाती है. ఇది మీకు బాబా అర్థం చేస్తున్నారు ఏంటంటే, ఇది అనాదిగా తయారు చేసి చేయబడిన డ్రామా. కాబట్టి ఇది ఇలాగా రిపీట్ అవుతూనే ఉంటుంది. పిల్లలకు తెలుసు డ్రామా సుఖ బహుత్ హే, ఈ డ్రామాలో సుఖం చాలా ఉంటుంది. చెప్తారు కదా బాబా, 3 సుఖం ఉంటుంది, 1 వంతు మాత్రమే మీకు దుఃఖం ఉంటుంది అందరికన్నా. పీచాడి మే ఆకర్ రావణ ద్వారా దుఃఖ పాతే హే, అభి తుమ్ తోటే హో ఆగే చల్కర్ బహుత్ వృద్ధి హోతే జాయేగా. చివరిలో రావణు ద్వారా దుఃఖాన్ని పొందుతారు. అంటే కలిగ చివరకే మనకి దుఃఖం బాగా పెరుగుతుందా, ఆ సమయానికి బాబా వచ్చేస్తారు. ఇప్పుడు మీరు కొద్ది మందే ఉన్నారు, ముందుకు వెళ్తున్న కొద్ది వృద్ధి అవుతూ ఉంటారు. మనుష్య దేవత बनते हैं, जब दिल से समझे को हम कल्प कल्प के बाप से वर्षा पाते हैं. మానవుడి దేవతలుగా అవుతున్నారు అంటే తప్పనిసరిగా మీరు అర్థం చేసుకున్నారు కదా, మేము కల్పకల్పం బాబాతో ఇలా వారసత్వాన్ని పొందుతూనే ఉంటాము.
जो जो आकर नार्ज लेगा वह समझेगा ज्ञान सागर बाप द्वारा सृष्टि का आद्य मध्य अंत का नार्ज पाई है. ఎవరెవరైతే వస్తారో జ్ఞానాన్ని తీసుకుంటారో వాళ్ళు అర్థం చేసుకుంటారు. జ్ఞాన సాగరుడైన తండ్రి ద్వారా సృష్టి యొక్క ఆది మధ్య అంచ నాలెడ్జ్ని మేము తీసుకున్నాము, పొందాము. బాబా జ్ఞాన సాగర్ पत्तों को पान बनने वाले हैं अर्थात मुक्ति जन्मतिకి మేలే జానే వాలా హై. బాబా జ్ఞాన సాగరుడు పతిత పావన పత్తుల్ని పావనంగా తయారు చేస్తున్నారు, అనగా ముక్తి జంతులోకి తీసుకువెళ్తూ ఉన్నారు. యహీ తుమ్ బచ్చే అభి జాన్తే హో, ఇది కూడా పిల్లలు మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. గురుతో బహుత్ కియా హై ఆఖర్ గురువుంకో చోడ ఆఖర్ నార్జలేగా. గురువులైతే చాలామంది ఉంటారు, కానీ ఇప్పుడు గురువులను కూడా వదిలి చాలామంది జ్ఞానాన్ని తీసుకుంటున్నారు. తుమ్కో అభి నార్జ్ మిలీ హే జాన్తే హో, ఇస్సే పహలే అజ్ఞానిత. ఇప్పుడు మీకు ఈ నాలెడ్జ్ లభించింది, మీకు తెలుసు. మొదట మీరు కూడా అజ్ఞానులుగానే ఉండేవారు, అవునా? ఇక్కడ అజ్ఞానంలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు మనం ఆలోచిస్తే మనకే అప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది, నవ్వు వస్తుంది కూడా. सृष्टि का चक्र कैसा फिरता है, श्री बाबा ब्रह्मा विष्णु शंकर कौन है ये कुछ भी नहीं जानते था. సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది, అలాగే ఈ బ్రహ్మ శ్రీ బాబా బ్రహ్మ విష్ణు శంకర్ ఎవరనేది ఏమీ తెలియదు. अब मालूम पड़ा है हम विश्व के मालिक था, तुम्हारे बुद्धि में बड़ा अच्छा नशा चढ़ रहना चाहिए. కానీ ఇప్పుడైతే మీకు తెలిసింది కాబట్టి విశ్వానికి అధికారులుగా మేమే ఉండేవాళ్ళం. మరి బుద్ధిలో ఈ నష పెరుగుతూ ఉండాలి. మేమే ఉండేవాళ్ళం, మళ్ళీ ఇప్పుడు అవుతూ ఉన్నాం అనేది లోపల ఉన్నప్పుడే నష పెరుగుతుంది. బాబాకు సృష్టి చక్రకు యాదగద్య రహనా చాయే. బాబాని చక్రాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అల్లఫర్ బాబాకైతే ఇన్సే పహలే తుమ్ కుచ్ నహీ జాన్తే తా. బాబా వారసత్వాన్ని అర్థం చేసుకోండి. ముందు మీకు కూడా ఏం తెలియదు కదా, తెలిసేమైనా అసలేం తెలియదు. बाबा को ना उनके रचना को जानते. सारे सृष्टि का मनुष्य मात्र ना बाप को ना रचना का आदि मजिद को जानते हैं. బాబా కోసం కానీ రచన కోసం కానీ తెలియదు. ఇప్పుడు సృష్టి యొక్క రచన తండ్రి రచనల కోసం ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. అభి తుమ్ శూద్ర సే బ్రాహ్మణ బంతే హో, బాబా సబ్ బచ్చోं से बात कर रही है. మీరిప్పుడు శూద్ర నుండి బ్రాహ్మణులుగా అయి ఉన్నారు. బాబా పిల్లలందరితో మాట్లాడుతున్నారు. కితనా డేర్ బచ్చే హే, ఎంతమంది పిల్లున్నారో చూడండి. ప్రపంచంలో చూస్తే చాలా ఉంటారు కదా. సెంటర్స్ కితనే హే, అభితో సెంటర్స్ కోలింగో, సెంటర్స్ కూడా చాలా ఉన్నాయి కదా వేల మీద. అయితే బాబా అన్నారు ఇప్పుడు సెంటర్లు తెరవండి. తో బాబాకి అయితే ఆగే తుమ్ కుచ్ నహీ జాన్తే తా, మీకు కూడా ముందు ఏం తెలియదు, ఇప్పుడైతే తెలుసుకున్నారు. అప్పుడు నెంబరవారి పురుషార్థానుసారం జాన్ చుకీ హో, కానీ ఇప్పుడు నెంబరవారి పురుషార్థానుసారంగా తెలుసుకొని ఉన్నారు. బాబా ఏ జాన్తే హో, బాబా ద్వారా పత్తం సే పాన్ బన రహీ హీ और పుకార్తి రహతా హే తుమ్ గుప్త్ హే. ఇప్పుడు మీకు తెలుసు బాబా ద్వారా పతితల నుండి పావనంగా అవుతున్నాము. మరి ఈ ఇంకా పిలుస్తూ ఉన్నారు, కానీ మీరైతే గుప్త రూపంలో ఉన్నారు. తెలిసేసుకున్నారు కాబట్టి, పొందేస్తారు కాబట్టి గుప్త రూపంలో ఎవరి పురుషార్థం వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఇంకా పిలిచే వాళ్ళు అయితే పిలుస్తూనే ఉన్నారు. బ్రహ్మ కుమార్ కుమారికి అయితే పరంతో సంజాతి నిహి ఇంకో పడాని వాళ్ళ కౌన్ హే. బ్రహ్మ కుమారి కుమారులు అంటారు, కానీ అర్థం చేసుకోరు. అసలు చదివించేవారు ఎవరనేది కూడా మనుషులు ఎవరికీ తెలియదు. శాస్త్రం को कहाँ लिखा हुआ है ना, శాస్త్రాల్లో ఏవో రాసుకొచ్చేసారు. वो गीता के भगवान शिव ने आकर बच्चों को राजयोग सिखाया है, ये तुम्हारे बुद्धि में आता है ना. గీతా భగవంతుడు శివుడే వచ్చి పిల్లలకు రాజయోగం నేర్పిస్తున్నారు. ఇది మీ బుద్ధిలో ఉంటుంది కదా అంటున్నారు బాబా. గీత బి తుమ్నే పడి హోగి ఏవి అభి సంజత్, గీత మీరు చదివి ఉంటారు, కానీ ఇప్పుడు అర్థం చేసుకోండి. అక్కడ గీత చదవడం వరకే చాలు అనుకుంటారు, కంఠస్థ వస్తే చాలు అనుకుంటారు, కానీ ఇది అర్థం చేసుకోవాల్సింది.
ज्ञान मार्ग बिल्कुल अलग है। विद्वांस मंडल से जो शास्त्र आदि पढ़कर टाइटल लेते हैं, वो सब భక్తి మార్గ శాస్త్ర హే. చెప్తున్నారు బాబా, ఇది జ్ఞాన మార్గం పూర్తిగా వేరుగా ఉంటుంది. ప్రపంచానికే వేరుగా ఉంటుంది, భక్తికే వేరుగా, అంటే అతీతమైందనుకోవచ్చు. ఇంకా విద్వాంసులు మండలాపతులు ఉంటారు, వాళ్ళ శాస్త్రాలు చదువుకొని చాలా టైటిల్స్ తీసుకుంటారు. కానీ అదంతా భక్తి మార్గము అంటున్నారు బాబా. यही नॉलेज उनको भी नहीं जानते। बाबा आकर रचना के आदि मध्य अंत का नॉलेज देते हैं। ఈ నాలెడ్జ్ వారిలో లేదు. బాబా వచ్చి రచన యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానాన్ని ఇస్తున్నారు. బాబానే ఆకర్ తుమ్హారి బుద్ధి కా తాళ కోలా హై. బాబా వచ్చి పిల్ల యొక్క బుద్ధి తాళాన్ని తెరిపించేశారు. అందుకే పిల్లలకి అర్థం అవుతుంది. తుమ్ జాన్తే హో ఆగే హమ్ క్యా తా వ క్యా బంతే హై. మీకు తెలుసు ఇంతకు ముందు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఏమవుతున్నారు. ఎలా ఉండేవారు, ఎందుకు విలువ కాని గవ్వ సమానం, ఇప్పుడు దేవతలుగా అవుతున్నారు. పూర్తి వికారిగా ఉన్న మనం తిరిగి నిర్వీకారి దేవతలుగా తయారు చేస్తున్నారు. బాబా చెప్తున్నారు, మొత్తం చక్రం అంతా మీ బుద్ధిలో ఉండాలి. షురి మే తోడే హి సమझाता दिन प्रति ज्ञान का तीसरा नेत्र अच्छा तरफ खोलता चाहता है. ఆదిలో కొద్ది మంది అర్థం చేసుకునేవారు, కానీ దిన ప్రతిదినము జ్ఞానం యొక్క మూడో నేత్రం మంచి రీతిగా తెరవబడుతుంది. బాబా కిస్కా పత్తా నహీ భగవాన్ కా బాయా वो कौन है जिसने आकर गीता का ज्ञान सुनाया. అయితే చెప్తున్నారు బాబా, ఎవరికి తెలియదు ఇంకా భగవంతుడు ఎప్పుడు వస్తారు, ఎవరు, మరి ఎవరు గీతా జ్ఞానం వినిపిస్తున్నారనే విషయం మనుషులకు తెలియదు అంటున్నారు బాబా. తుమ్ బచ్చా भी जानते ही हो బుద్ధి మీ సరే చక్ర జ్ఞాన్ హే. కానీ ఇప్పుడు పిల్లలు మీరైతే తెలుసుకున్నారు కదా. పిల్లలకంతా రోజు బాబా ఎంత గౌరవంగా పిల్లలకి తుమ్ జాన్తే హో, మీకన్నీ తెలుసు, మీకన్నీ తెలుసు అంటారు. మీకన్నీ తెలిసిపోయి చక్ర జ్ఞానం అంతా కూడా. కబ్ సే హమ్ హర్ గాతే హే और कैसा वाम मार्ग में जाते हैं, कैसा सीढ़ी उतराती है. మీరు ఎలాగా వాటిని పొందారు, ఎలా వామార్గంలోకి వచ్చారు, ఎలా మెట్లు దిగుతూ వచ్చేస్తారు, ఇవన్నీ మీకు తెలుసు. 84 జన్మల మెట్ల వరుస చిత్రం చూస్తుంటే, అప్పుడప్పుడు దాన్ని చూస్తుంటే మనకి నష వస్తుంది. ఇంత దిగిపోయామా, మళ్ళీ ఇప్పుడు ఎక్కేది లిఫ్ట్ దొరికిందనిపిస్తుంది. ఏ చిత్ర కితనా సమझाया हुआ है 84 జన్మకి సీడీ హే. ఈ చిత్రం ఎంత బాగా ఉంటుంది, 84 జన్మల మెట్ల చిత్రం. కైసా ఉతరాతి హే ఫిర్ చढ़ते హే, ఎలా దిగుతూ వచ్చేసారు, మళ్ళీ ఎలా ఎక్కుతున్నారు. దిగటము ఎక్కటం ఇది చాలా బాగుంటుంది. పత పావన్ కౌన్ హే, పత కిస్సీనే బనాయా, ఏ తుమ్ జాన్తే అభి జాన్తే హో సిర్ఫ్ గాతే రహతా హై పత పావన్. పత పావనుడు ఎవరు, పద్ధతులుగా ఎవరు తయారు చేశారు అనేది మనుషులకు తెలియదు. ఇప్పుడు మీరైతే తెలుసుకున్నారు కదా అంటున్నారు బాబా. ఇంకా మహిమ చేస్తూ వచ్చారు, ఏ పత పావన ఆవో, ఏ పత పావన తండ్రి రండి అని. పతిత కిస్సినే బనాయా. అయితే పతిత పావన రండి అంటున్నారు, కానీ పతితులుగా ఎవరు చేశారనే విషయం మాత్రం ఇప్పటికీ మనుషులకు తెలియదు. ఏ తుమ్ అభి జాన్తే హో సిర్ఫ్ గాతే రహతా హై. కానీ ఇప్పుడైతే మీరు తెలుసుకున్నారు కదా, రావణ్ రాజ్యమే కబ్ షురూ హోతే హే, పత కబ్ సే బంతే హే. మీకైతే తెలిసింది రావణ్ రాజ్యం ఎప్పుడు మొదలైంది, ద్వాపరయుగం నుండని. పతులే ఎలాగయ్యారు, ఎప్పుడయ్యారో మీకు తెలుసు. యహీ నాలెడ్జ్ ఆది సనాతన దేవీ దేవధర్మ వాళ్ళకి లియా హై. అయితే చెప్తున్నారు బాబా, ఈ నాలెడ్జ్ అనేది ఆది సనాతన దేవీ దేవ ధర్మస్తుల కోసమే ఉంది. అందుకే మిగతా వాళ్ళు ఎవరు దీన్ని ఓకే చేయరు. बाबा कहते मैंने आदि सनातना देवी देव धर्म की स्थापन की दिया. ये वर्ल्ड की स्टेज जार के बाबा के सिवाय कोई समझ न सके. బాబా చెప్తున్నారు, నేనే ఈ ఆది సనాతన దేవీ దేవ ధర్మ యొక్క స్థాపన చేశాను, మళ్ళా చేస్తున్నారు. ఈ వరల్డ్ యొక్క హిస్టరీ జాగ్రఫీ బాబా తప్ప ఇంకెవరు అర్థం చేయించలేరు. ఎందుకని, ఎందుకు చేయించలేరు, అందరూ చక్రంలోకి వచ్చేసిన వాళ్ళే, జన్మల చక్రంలోకి.
రాని వారు వారొక్కరే కాబట్టి ఆయనకి తెలుసు. కాబట్టి ఆయనకున్న మహిమిక ఎవరికీ ఉండదు. అందుకే ఆయనకే సుప్రీం అంటుంది. ये वर्ल्ड की स्टेज जाकर के बाबा के सिवा कोई समझ ना सके तुम्हारे के लिए जैसा कि कहानी है బాబాకి తప్ప ఎవరికీ తెలియదు హిస్టరీ మీకోసమే ఈ కథ కైసా రాజ్య పాతే కైసా గవాతీ హే ఓ హం హిస్టరీ జల్కి పడితే హే ఎలా రాజ్యం పొందుతారు ఎలా పోగొట్టుకుంటారు అక్కడ వాళ్ళకి హిస్టరీ జాగ్రఫీ చదివిస్తారు కానీ ఇది అనంతమైన విషయం అనంతమైన హిస్టరీ జాగ్రఫీ అంటే 5,000 సంవత్సరాలు జరిగిపోయింది ఇప్పుడు బాబా మనకి ఏం చేస్తున్నారు చదివిస్తున్నారు వాళ్ళకైతే తెలియదు అని చెప్తున్నారు బాబా हम विश्व की मालिक रावण की राज्य चिन्ह है ये नॉलेज बाबा ने दिया है मनुष्य दशहरा आदि त्योहार मानते परंतु कुछ भी नॉलेज नहीं है బాబా చెప్తున్నారు విశ్వానికి అధికారులుగా ఉండేవారు మీరే తర్వాత రావణుడు వచ్చి మీ రాజ్యాన్ని క్షీణింపచేశారు ఈ జ్ఞానాన్ని బాబానే ఇస్తున్నారు ఇంకెవరు ఇవ్వలేరు మనుషు మనుషులు దసరా పండగ చేస్తారు కానీ ఈ జ్ఞానం వాళ్ళకి తెలియదు దసరా అంటేనే అర్థం వాళ్ళకి తెలియదు విజయం అసలు విజయం దేని మీద పొందారనే విషయం తెలియదు దశహర దశేంద్రుడిపై విజయం పొందడమే దశహరా అది సంగమేగలోనే కదా జైసా తుమ్కు ఏ నాలెడ్జ్ नहीं था अब नालెడ్జ్ मिली रही है तुम खुशी के रखते हो ना మీకు కూడా నాలెడ్జ్ లేదు ఇప్పుడు లభించింది కాబట్టి మీరు ఖుషీగా ఉంటారు అంటున్నారు బాబా అవునా చాలా ఖుషి ఉంటుంది ఆంతరిక ఖుషి నాలెడ్జ్ ఖుషి దేతి హే నాలెడ్జ్ ఖుషి ఇస్తుంది అనుభవమేనా కానీ ఖుషి అనేది మనకు అనిపించట్లేదు అంటే లోపల వేరే వేరే ఉన్నప్పుడు మనకు ఖుషి రాదు ఖుషి ఎప్పుడైతే మనకు అనిపించట్లేదో అప్పుడు వెంటనే చెక్ చేసుకొని అవసరం లేనటన్నిటినీ తొలగిస్తే అప్పుడు స్వచ్ఛ బుద్ధిలో మనకి ఈ నశ స్వచ్ఛ మనసులో స్వచ్ఛ హృదయంలో ఈ నశ ఉంటుంది లేకపోతే చాలా వేదకి నర్జ బుద్ధి మీహే బాబా తుమారి జోలి పర్రక్తే హై అనంతమైన తండ్రి బుద్ధిలో నింపుతున్నారు బాబా జోలి నింపుతున్నారు కేతే నా జోలి భరతో కిస్సా కేతే చెప్తున్నారు బాబా జోలి నింపుతున్నారు అని అంటారు కదా కొన్ని జోలి నింపండి అంటారు ఎవరు నింపుతారో కూడా వాళ్ళకి తెలియదు साधु संत को आदि को नहीं कहते भोलानाथ शिव को कहते हैं ना उसके बिक मांगते हैं సాధు సన్యాసులు ఎవరు కాదు భోలానాథుడు శివుడికే చెప్తారు అందుకే వారిని అడుగుతారు ఇంకా వారు భిక్షకుని అడిగినట్లు భక్తిలో చూపించేస్తారు భిక్షాందేహి అని అంటే ఆత్మే తుమ్హారా अब खुशी का परवश नहीं तुमको बहुत खुशी होनी चाहिए కానీ ఇప్పుడు అంత ఖుషి ఉండట్లేదు కానీ చాలా ఖుషి కావాలి బుద్ధి మే కితనా నాలెడ్జ్ ఆ గయి హే బుద్ధిలో ఎంత నాలెడ్జ్ వచ్చేసింది ఇంకా ఎప్పటికప్పుడు బాబా మనకి ఇచ్చేస్తూ ఉన్నారు అవునా ఎలాగైతే రోజు తినే భోజనంలో వెరైటీలు ఉంటే ఎంత ఖుషిగా దాన్ని స్వీకరిస్తారు ఆస్వాదిస్తూ స్వీకరిస్తారు అరుచుల్ని అలాగే మరి బుద్ధి కూడా बेद से बाबा बेहद वर्षा मिलता है तो अब अपना और दूसरों को कल्याण करना है सबका कल्याण करना है అనంతమైన తండ్రితో అనంత వారసత్వం లభిస్తుంది ఇప్పుడు మీ యొక్క ఇతరుల యొక్క కళ్యాణం చేయండి అందరి కళ్యాణం చేయాలి ఆగే తో ఏక్ దో కో అకళ్యాణ్కి కర్తే హే క్యోంకి అశ్రీమతి హే ముందైతే ఒకరికొకరు అకళ్యాణం చేసుకునేవారు ఎందుకంటే అశ్రీమతంపై ఉండేవారు కాబట్టి అప్పుడేం తెలియదు కానీ ఇప్పుడు మాత్రం తెలిసి కూడా అకళ్యాణం యొక్క ఆలోచన భావన రాకుండా ఉండే అంతటువంటి ఆంతరికమైన పురుషార్థ స్థితి వాళ్ళు మనకి చాలా నష్టం చేస్తున్నారు కదా కాబట్టి మరి మనం ఎలాగ ఉండగలం అని అనిపించేస్తుంది పాత స్వభావం అప్పుడే సరి చేసుకోవడానికి మనకి శక్తి అనేది ఉపయోగించుకోవాలంటారు బాబా అయితే చెప్తున్నారు బాబా ఏంటి అది శ్రీమత్ పర్ అపనా కళ్యాణ కన్నా హై వెంటనే చెప్తున్నారు అందుకు శ్రీమత్ అనుసారంగా మీ ఉన్నతి చేసుకోండి ఫస్ట్
మన ఉన్నతిలోనే సర్వుల యొక్క ఉన్నతి ఉంటుంది. ఉం? ఎవరికి శాంతి ఇవ్వాలంటే సంపూర్ణంగా శాంతి మనకు ఉండాలి. ఎవరికి శక్తి ఇవ్వాలంటే మాస్టర్ సర్వశక్తి అనిస్తే ఉంటేనే ఎవరికైనా చేయగలుగుతాం. తుమ్హారీ దిల్ హుద్ది హి బేద్ కా పడాయి అప్పుడే సెంటర్ స్కూల్ తెచ్చాయే. మీ యొక్క దిల్ చెప్తుంది కదా, అనంతమైన చదువు ఇప్పుడు చదువుకుంటున్నాం, సెంటర్స్ తెరవాలి అని. కేతే అప్పుడు ప్రదర్శని దో, ప్రొజెక్టర్ దో, హమ్ సెంటర్ ఖోలో. ఇప్పుడు ప్రదర్శనలు పెట్టండి, ప్రొజెక్టర్ చేయండి, సెంటర్ తెరవండి అంటున్నారు. సాకార బాబా ఉన్నప్పుడు ఇవన్నీ, కానీ ఇప్పుడు వాతావరణం చూస్తుంటే వీటన్నిటికీ అనుకూలం లేదు. కానీ మన సహయోగం చేయాలి. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీకు నాలెడ్జ్ లభించింది కదా, జిస్సే బేహద్ కి ఖుషి పర చడా హై और औरों को भी అనుభవ కరాయే. కానీ దీంతో అనంతమైన ఖుషి అనే పొర పెరుగుతుంది మీకు. అప్పుడు ఇతరులకు కూడా అనుభవం చేయించండి. మనకి పెరుగుతుంది అంటే అనుభవం చేయించకుండా ఉండగలమా? ఉండలేదు. అంటారు కదా, ఏంటండి ముఖం అంతా బాగా ఎలిగిపోతుంది ఏంటి ఈరోజు? అలాగే ఈ ఖుషి అనేది లోపలికి. డ్రామా అనుసార్ है भी पुरुषार्थ चलता रहता है. బాబా ఆయా హే భారత్ కో స్వర్గ బన్నే కా. డ్రామా అనుసారంగా పురుషార్థం నడుస్తుంది. కానీ బాబా వచ్చారు ఎందుకు అంటే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయటానికే. తుమ్ జాన్తే హోం ఆగే నరకవాసిత అవి స్వర్గవాసి బనా రహీ హే. మీకు తెలుసు, ముందు నరకవాసిగా ఉన్నారు, ఇప్పుడు స్వర్గవాసిగా అవుతున్నారు. ఏ చక్ర తుమ్హారే బుద్ధి మే సదైవ్ ఫిర్తా రఖనా చాహియే జిస్సే సదైవ్ తుమ్ ఖుషి మే రహో. బాబా చెప్తున్నారు, ఈ చక్రం మీ బుద్ధిని సదా తిరుగుతూ ఉండాలి, అప్పుడు సదా మీ ఖుషిలో ఉండగలుగుతారు. ఈ చక్రం ఎంత తిరుగుతూ ఉంటుందో పరచక్రాలన్నీ దూరం అవుతాయి, అప్పుడు ఖుషి అనేది పెరుగుతుంది. ఆవరంకి సంజానిక నష రహో. ఇప్పుడు ఇతరులకు అర్థం చేయించడానికి కూడా ఏమవుతుంది, నష పెరుగుతుంది అంటున్నారు బాబా. బాబా సే నాలెడ్జ్ లే రహీ హే. బాబాతో నాలెడ్జ్ తీసుకున్నాం మనం. తుమ్హారే అవర్ బహన్ భాయిజీ నహీ జాంతే ఇన్కో రాస్తా బతానా తుమ్హారా ధర్మ హే. మీ యొక్క సోదరి సోదరులే కాదు, అందరికీ ఈ మార్గం చూపించాలి, ఇది మీ ధర్మం. జైసా బాబా కా పార్ట్ హే సబ్కా కళ్యాణ కర్నా వైసా హమారా భీ పార్ట్ హే సబ్కే కళ్యాణికారి బనో. ఎలాగైతే బాబా యొక్క పాత్ర అందరి కళ్యాణం చేయటం, అదేవిధంగా మన పాత్ర కూడా అందరి కళ్యాణం చేయటం. అందుకే బాప్ సమ్మాన్ ఎవరు, నేను విశ్వ కళ్యాణికారి ఆత్మ అనే టైటిల్ కూడా ఎప్పుడు ఏం చేయాలి, గుర్తుంచుకోవాలి. बाबा ने कल्याणकारी बनाया है, आपने भी कल्याण करना, औरों को भी कल्याण करना. బాబా కళ్యాణికారిగా తయారు చేస్తున్నారు. ఇక్కడ మీ కళ్యాణం, మీ ఉన్నతి చేసుకుని ఇతరుల ఉన్నతి కూడా చేయండి. ఎంత సమయం ఎప్పుడెప్పుడు దొరుకుతుంటుందో ముందు భావనతో సంకల్పంతో ఉంటే వారికి అది జరుగుతుంది. బాబాకైతే హమ్ ఫలానే సెంటర్ పర్ జావో, జాగ్రత్త సర్వీస్ కరు. పలానా చెప్తారు బాబా, పలానా సెంటర్కి వెళ్ళండి, సేవ చేయండి. ఏ జగ హీ బయటి సర్వీస్ నహీ కర్నే హే. ఒకే స్థానంలో కూర్చుండిపోతే సేవ జరగదు. సేవ చేసేవాళ్ళు తిరుగుతూ ఉండాలి. జితనా జో ఓషియర్ హే ఉతనా ఉన్కో సుఖ్ హోతా హై. జాగ్రత్త సర్వీస్ కరు. ఎంత తెలివైన వాళ్ళగా అవుతారో అంతే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. వెళ్ళి సేవ చేయండి. ఫలానా నయా సెంటర్ ఖుల్లా హై, ఏ జాంతే హీ. బాబా అన్నారు పలానా సెంటర్ తెరవండి, మీకు తెలుసు కౌన్ కౌన్ సర్వీసేబుల్, కౌన్ కౌన్ ఆజ్ఞాకారి, వఫాదార్, ఫర్మాందార్. ఎవరెవరు సేవాదారులుగా, ఎవరెవరు ఆజ్ఞాకారులుగా, ఎవరెవరు విశ్వాసపాత్రులుగా, ఎవరెవరు నిజాయితీ పరులుగా ఉంటారు తెలిసిపోతుంది కదా. బాబాకి తెలిసిపోతుంది, సర్వీసేబుల్ పిల్లలకు కూడా ఈ విషయాలు తెలుస్తూ ఉంటాయి. అజ్ఞాన కలమీ కపుత్ బచ్చం పర్ బాబా కన్నా రసూతే. అజ్ఞాన కాలంలో కూడా తండ్రి మాట వినలేని పిల్లలపై తండ్రికి ఎలా ఉంటుంది, ప్రేమ ఉంటుందా? ఉండదు కదా. అలాగే ఇక్కడ కూడా పెద్ద బాబాకైతే బిల్కుల్ సాధారణ రీతి సమझाता हूँ, इसमें डरने की कोई बात नहीं. బాబా చెప్తున్నారు, నేను పూర్తిగా సాధారణ రీతిలో మీకు అర్థం చేస్తున్నాను, ఇందులో భయపడవలసిన విషయం లేదు అంటున్నారు బాబా.
చాలామంది భయపడిపోతూ ఉంటారు కదా! హ్మ్. భయం ఉన్నవాళ్ళు ఏమీ చేయలేరసలు. కానీ మొదట అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, అప్పుడు భయం అనేది నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ ఉంటది. కానీ తెలియక భయపడిపోతుంటారు. అయితే చెప్తున్నారు బాబా, "ఏ జో కరేగా సో పాయేగా." కాబట్టి ఎవరు చేస్తారో వారే పొందుతారు. హ్మ్. కాబట్టి కేవలం చూసేవారిగా కాకుండా, వినేవారు కాకుండా ఏం కావాలి? చేసేవారిగా. చేసేవారికే ప్రాప్తి. ఏంటి? షేప్ नाराज़ होने की बात नहीं అందుకు షేప్ అనేది నారాజు చేసేస్తుంది बाबा कहते क्यों नहीं अच्छा सर्विस कर अपना अगर दूसरों को कल्याण करते हैं బాబా అర్థం చేశారు ఎందుకు మంచిగా సేవ చేస్తూ మీ ఉన్నతి ఇతరుల ఉన్నతికి చేయలేరు जितना जो भक्तों को कल्याण करते हैं उतना बाबा भी खुशी होते हैं ఎంతగా మీరు పిల్లలు చాలా సేవ కళ్యాణం చేస్తారో అంతగా బాబా ఖుషి అయిపోతారు ఎవరిని చూసి అలాంటి పిల్లలను చూసి హ్మ్. కాబట్టి ఇది బాగా అండర్‌లైన్ చేసుకోవాలి. బగీచా మే బాబా దేఖేంగో ఏ ఫూల్ కితనా అచ్చా హై. పుష్పాల తోటలో బాబా చూస్తారట. ఈ పుష్పం చాలా బాగా వికసించి ఉంది. బాగా సుగంధాన్ని వ్యాపిస్తుంది అని ఖుషి అయిపోతారు. మనం ఖుషి అవుతాం గదా! ఏదైనా పుష్పాల తోట ఏస్తే ఎంత బాగా వికసిస్తుంది అని. యహీ సారా బగీచా హై. ఇదంతా పుష్పాల తోట. హ్మ్. మనం స్మృతి చేసేటప్పుడు ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవచ్చు. బాబా నన్ను చూస్తున్నారు, పుష్పాలతోటి పుష్పంగా ఉన్నాను. बागीच को देखने के लिए कहते हैं बाबा हम सेंटर का चक्कर लगाए हैं బాగీచా చూడడం కోసం చెప్తున్నారు బాబా మన సెంటర్ని చక్రం వేస్తారు కైసా కైసా ఫుల్ హే ఈ పుష్పాలు ఎలా ఎలా ఉన్నాయి ఇన్ని అర్థం ఎంత రహస్యమైనవి అవునా కొన్ని పూలు ముడిచిపోతాయి కొన్ని వాసన ఉండవు కొన్ని మొగ్గల్లాగే ఉండిపోతాయి కానీ అన్నీ చూస్తారు బాబా ఖుషిగా ఉన్న పుష్పాలను చూసి బాబా వికసించి ఉన్నవి ఖుషి అవుతారు జాన్ సే మాలూం పడతా హై కైసా కైసా ఫూల్ హై కైసా సర్వీస్ కర్ రహీ హై ఎలాంటి ఎలాంటి పూలు ఉన్నాయి ఎలాంటి సర్వీస్ చేస్తున్నారు వీరు అని బాబా చూస్తూ ఉంటారు తెలుస్తూ ఉంటుంది కైసా ఖుషి మీ నాస్తి రఖతా హై ఇలా ఖుషితో నాట్యం చేస్తున్నారు ఖుషి అనేది ఎప్పుడు వస్తుంది జ్ఞానం అనే డమ్మరిక ఆయన వాయిస్తున్నారు అది లోపల మనకి మ్రోగుతూ ఉంటే తుర్జానికి దాది మురళి వింటూ వింటేలాగా డాన్స్ చేసేవారు అంతగా बाबा को आकर कहते बाबा फलाने को हमने ऐसा समझाया आज हमने पति को भाई को ले आई हूँ బాబా దగ్గరికి వచ్చి చెప్తారు బాబా పల్లవాళ్ళు వచ్చి ఇలా అర్థం చేయించారు ఈరోజు మా పతిని సోదరుని తీసుకెళ్లారు అంటారు సమझाया है బాబా ఆయా हुआ है वो कैसा हीरा जैसा जीवन बनती है అర్థం చేసుకోండి బాబా వచ్చారు అంటే వజ్ర సమానమైన జీవనం తయారు చేస్తున్నారు సుంతే హే చాయితే హే అంతేకో వింటూ కావాలనుకుంటున్నారు కదా చూడండి తో బచ్చంకి ఉమంగ్ ఆతా హే లే ఆతే హే పిల్లల్లో ఉమంగ వస్తూ ఉంటుంది కదా బాబా తీసుకెళ్తున్నారు మాకు తీసుకెళ్ళడం కోసమే బాబా వచ్చారు వరలకి ఇస్తే జార్కో జాన్నా చాయే तुम जज कर सकता हो భారత సారి విశ్వ కా మాలికత వరల్డ్ యొక్క స్టేజ్ జాగ్రఫీ తెలుసుకోవాలి కదా మీకు మీరే జడ్జిమెంట్ చేసుకోండి ఏమని భారతదేశం పూర్తి విశ్వానికి అధికారిగా ఉండేది నిన్న అబ్తో క్యా హల్తా హై ఇప్పుడు ఏమైంది చూడండి నిన్నటి స్వర్గం చూడండి ఇప్పటి నరకం చూడండి రెండు సీన్లు తెలుస్తాయి కదా సత్యత్రేత కితన సుఖ హే ఆ ఫిర్ బాబా విశ్వకి మాలిక్ బన రహీ హే బాబా చెప్తున్నారు సత్యత్రేతాలు ఎంత సుఖం ఉండేది బాబా ఇప్పుడు విశ్వానికి అధికారులుగా తయారు చేస్తున్నారు ఏ బీ జాంతే హో దునియా మీ పీచడికి బౌద్ధ హంగామా హోనా హై మీకు తెలిసి ఇప్పుడు ఈ ప్రపంచమంతా చివరికి ఎంత హంగామా అవుతుంది చాలా అలజడిలోకి వస్తుంది లడాయి कोई बंद थोड़ी ही होता कहाँ ना कहाँ लगते रहता है जहाँ देखो कहाँ झगड़ों की है చెప్తున్నారు బాబా ఇలా పోట్లాట్లు కోట్లాట్లు అన్నీ జరుగుతూ ఉంటాయి అక్కడక్కడ చూస్తూ ఉండండి జగడాలు కూడా
ఎంతగా ఉంటాయి. విలాయత్ మే క్యా క్యా హో రహీ హై, అలాగే విదేశాల్లో కూడా ఏమేమి అవుతూ ఉంటాయి. సమజాతే నహీ హమ్ క్యా కర్ రహీ హై, అసలు అర్థమే చేసుకోరు మేము ఏం చేస్తున్నాం అనేది. కితనా తుఫాన్ లగతా రహతా హై, ఎన్ని తుఫాన్లో వస్తాయి. క్రొత్తది స్థిరంగా ఉండాలి అంటే పాతది పోవడానికి ఈ తుఫాన్లన్నీ రాక తప్పదు, వస్తాయి. మనిషి మరితిరుగుతా కితన దుఃఖకి దునియా, మనుషులు మరణిస్తారు. ఇది దుఃఖ ప్రపంచము అంటున్నారు బాబా. తుమ్ బచ్చే జాన్తే హో ఈ దుఃఖకి దునియా సే అబ్ గయి హో. బాబా అంటున్నారు, పిల్లలు మీకు తెలుసు ఈ దుఃఖ ప్రపంచం నుండి ఇక మీరు వెళ్ళిపోతారు, తిరిగి మళ్ళా ఈ దుఃఖ ప్రపంచానికి వచ్చేది ఉండదు. బాబాతో ధీరజ్ దే రహీ హే, బాబా పిల్లకు ధైర్యం కలిగిస్తున్నారు. ధైర్యం వహించండి పిల్లలు. యహీ చీచీ దునియా తోడా రోజు మే విశ్వకి రాజ్, విశ్వ పర్ శాంతి సే రాజ్య కరెంగో. ఇది చీచీ ప్రపంచము, ఇక కొన్ని రోజుల్లో మేము ఈ విశ్వంపై శాంతి రాజ్యం చేస్తాం అని దీన్ని కూడా లోపలికి అనుభవం చేసుకోవాలి. అప్పుడు పరిగెత్తుకుంటూ ఉంటుంది. అయితే యోగం చేసినప్పుడు యోగిగా అయిపోతాం, జ్ఞానం విన్నప్పుడు జ్ఞానిగా అయిపోతాం, తర్వాత ఏమైపోతుందో తెలియదు. అవునా? అనుభవమే కదా. కానీ ఎంతో కొంత సమయాన్ని కేటాయించుకొని మళ్ళీ దీన్ని లోపలికి అనుభూతి చేయాలి. ఇస్కే ఖుషి హోనే చాహియేనా, దీంట్లో ఖుషి కావాలి కదా. సెంటర్స్ కోల్తే రహతా హై, అబ్ దేఖో సెంటర్స్ కోల్తే హై. సెంటర్స్ తెరుస్తూ వెళ్ళండి, చూడండి సెంటర్ తెరవండి, తెలిస్తే ఎలా ఉంటుందో. బాబా లిఖతే హి బాబా అచ్చ అచ్చ బచ్చి జావో, బాబాకు రాస్తుంటారు. బాబా మంచి మంచి పిల్లలు వస్తున్నారే, నామ్ లిఖా దేతా హూ, పేరు కూడా రాస్తుంటారు. జో దిల్ పర్ చడి రహతా హై, వాళ్ళు బాబా హృదయంలో కూర్చుంటారు. భక్తోं को कल्याण होता है, ऐसा बहुत लिखते हैं बाबा, हम तो बांधिली है. పిల్లల కళ్యాణం చేయాలి చాలామంది రాస్తుంటారు, బాబా మేము బాందిల్లి అయిపోయి ఉన్నాము అంటే వాళ్ళు బయటికి రావడానికి ఉండదు పాపం. అచ్చా సెంటర్ కోల్చాయితో బహుత్ తాకర్ సఫాయి, మంచిదే సెంటర్ తెరిపిస్తే చాలామంది వారసత్వం పొందుతారు. ఎప్పి జాంతే హో ये सब विनाश हो जाना है, क्यों नहीं बहुतों को कल्याण अर्ध काम लगा दो. బాబా అడుగుతున్నారు, వినాశనం అయిపోతుంది కదా ఇదంతా, ఎందుకు మీరు అనేకలిక కళ్యాణార్థం లగ్నం కారు అని డైరెక్ట్ ప్రశ్న. ఆన్సర్ ఎవరు చెప్పాలి? మనమే చెప్పాలి. ఏం చెప్తారో చూడండి. విద్యార్థిగా, సేవాదరిగా ఆయనకి ఆన్సర్ ఇవ్వాలి మనం. డ్రామా మే ఉनको ऐसा पार्ट है, డ్రామాలో అటువంటి పాత్ర ఉంది. హర్ ఏక్ అప్నా అప్నా పార్ట్ బజా రహీ హే, తర్స్ పడతా హై. ప్రతి ఒక్కరి పాత్ర ఎవరి వారి పాత్ర చేస్తున్నారు. దయ కూడా ఉంటుంది. దూసరోं को भी బంధనముక్త करने को మద్దతు కరో, ఇతరులకు బంధనముక్తి చేయడానికి సహయోగం చేయండి. అవి వర్షాలు అయితే వాళ్ళు కూడా వర్షత్వం తీసుకుంటారు. బాబాకు కితనా ఫికర్ దితే సబ్ కామ్ చితాపత్ జల మరే, బాబాకి ఎంతమంది విడాకులు ఇచ్చేస్తూ ఉంటారు, కామచితపై కాలిపోతూ ఉంటారు. సర కబ్రస్థాన్ को पड़ा है, कहते भी अल्लाह वो आकर कब्रिस्तान से जगाई सबको ले जाते हैं. ఇప్పుడు మొత్తం శ్మశానంగా కాబోతుంది. అందుకే చెప్తారు ఏంటంటే అల్లా వచ్చి కబ్ర శ్మశానం నుండి మేల్కొల్పి తీసుకొని వెళ్తారు అని కదా. అది ఇప్పుడు జరుగుతుంది. तुम अब भी समझाते हो रावण कैसा हराया, आगे थोड़ी समझाते हो. हम त्योहार लखोंपति इतना बच्चे नशा तो रखता है ना. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు రావణుడు ఎలాగ హరించేశాడు మీకు. ఇప్పుడు మీకు తెలుసు, కొద్ది మంది అర్థం చేసుకుంటారు. ఎలాగైతే లక్షాధిపతులు వజ్రాధిపతులు ఉంటారు, చాలామంది పిల్లలు నష ఉంటుంది. అర్థం చేసుకోండి, హమ్ పూరా పద్ధతి హే. भले पुराने दुनिया में कितना भी लखोपति करोड़पति है, पर सब कौड़ी मिसाला है. అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు మేము పూర్తి పద్ధతులుగా ఉన్నాము. ఈ పాత ప్రపంచంలో ఎంత లక్షాధిపతులు కోట్లాధిపతులు ఉన్నా అంత గవ్వ సమానమే అంటున్నారు బాబా. ఏమి లేకపోయినా ఆయన పిల్లలు మాత్రం వజ్ర సమానమైన కోట్లాధిపతులు. వాళ్ళైతే
లేదు. అవ్ గయి హో గయి, ఇప్పుడంతా అయిపోతుంది. మాయ బి కితనా ప్రబల్ హే, మాయ ఎంత ప్రబలం చేస్తుందో చూడండి. బాబా कहते बच्चे సెంటర్ కోలో మొత్తం కో కళ్యాణ హో జాయేగా. బాబా చెప్తున్నారు పిల్లలు సెంటర్ తెరవండి. చూడండి ఎవరెవరికి ఆలోచనలు ఉన్నాయేమో మీ మీ యొక్క స్థానాల్లో బాబా ఈరోజు పదే పదే చెప్తున్నారు. అనేకులు కళ్యాణం చేయండి. గరీబ్ జల్దీ జాగృతి హే, ధనవాన్ జరా భీ ముష్కిల్ జాగృతి హే. పేదవాళ్ళు తొందరగా మేల్కుంటారు, ధనవంతులు కష్టంగా మేల్కుంటారు. అప్పుడే ఖుషి మే మస్తు రగతా హై, వాళ్ళు వాళ్ళ యొక్క ఖుషి యొక్క మస్తులో ఉంటారు. మాయనే ఏకదం అప్నే వశ్ మే కర్ లియా హై, మాయ ఒక్కసారిగా తన వశం చేసేసుకుంటుంది పాపం. అందుకే నషాలకు రానివ్వరు. సంజానిస్తే సంజాతి విహి పరంతు చూడు కైసా, అర్థం చేసుకుని అర్థం చేస్తే ఎలా వదిలేస్తారు. డర్ లగతా హై ఇన్కో, మాఫిక్ సబ్ చూడనా పడేగా. భయపడతారట ఇవన్నీ వదిలేవలసి ఉంటుందేమో అని. కానీ బ్రహ్మబాబా వదిలేదు కదా. తగ్దిమి నహితో చలా నహి సక్తా, అదృష్టం లేకపోతే వెళ్ళిపోతారు అన్ని వదిలిపెట్టి. ముష్కిల్ హే ఈ సమయం వైరాగ్యాతా హై, పరమ చీచీ దునియా, ఈ సమయంలో వైరాగ్యం వస్తుంది. ఇది ఉన్నదే చీచీ ప్రపంచం కదా అంటున్నారు బాబా. అక్కడైతే అలా ఉండదు, అక్కడ వైరాగ్యం ఏం అవసరం లేదు, ఇక్కడే వైరాగ్యం. కోటి మీకు నిఖిల్తే హే, ఇక్కడ కోటిలో కొంతమంది మాత్రమే వస్తారు. బాబా అంటున్నారు బాంబేలో చాలా వస్తారు, కానీ కొంతమందిలోనే రంగు పడుతుంది అంటున్నారు. బాబా చెప్తున్నారు సమझाते हैं भविष्य के लिए कुछ बना लीजिए, కబడ్డీ బదల్ హీరా జైసా మిల్ జాయేగా. అర్థం చేసుకోండి, భవిష్యత్తు కోసం కొంచెం తయారు చేసుకోండి. గవ్వను మార్చి వజ్ర సమానంగా తయారు చేసుకోండి. బాబా చెప్తున్నారు बैग बैगेज सारा ट्रांसफर करो, स्वर्ग में 21 जन्म के लिए तुमको राज्य भाग्य मिलेगा. బ్యాగ్ బ్యాగేజ్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకోండి స్వర్గానికి, అక్కడ 21 జన్మకు రాజ్య భాగ్యం లభిస్తుంది. ఇది కూడా రోజువారి పురుషార్థంలో మనకి గుర్తుంచుకోవాల్సిన పాయింట్. ఇప్పుడు సర్దుకునే సమయం. అన్నీ ఒకసారి సర్దుకోవడం అవ్వదు కదా. అలా సర్దుకుంటూ సర్దుకుంటూ మళ్ళా సర్దుకున్న దాన్ని పరిశీలన చేసుకుంటూ ఇంకా ఎక్కడ తక్కువ ఉంది సర్దుకోవడంలో, సమయ సంకల్పన సావాచ కర్మణ తను మన దానంట్లో కూడా చూసుకుంటూ అయితే అప్పుడు మీ రాజ్యభాగ్యం లభిస్తుంది చెప్తున్నారు బాబా. 21 జన్మలకు రాజ్యభాగ్యం మీకు లభిస్తుంది. కొంతమంది 1 రూపాయి 8 అణాలు ఇస్తారు అంటే వాళ్ళ భాగ్యం. బాబాకైతే 1 రూపాయి తుమ్హారా శ్రీ బాబాకే ఖజానాకి జమా హువా, పేదవాళ్ళు 1 రూపాయి కూడా శ్రీబాబా ఖజానా జమ అయిపోతుంది. తుమ్కో 21 జన్మకి లియే మహల్ మిల్ జాయేగా, సుదాం మిసాలా హేనా, మీకు 21 జన్మలకు మహల్ లభిస్తుంది సుదాముని సమానంగా. ఐసా ఐసా కో దేకా బాబాకు బాత్ ఖుషి హోతీ హై, ఇలాంటి వాళ్ళని చూస్తూ బాబా చాలా ఖుషి అయిపోతారు. బిగ్గర కోయి ఖర్చు తుమ్ బచ్చంకో విశ్వకి బాద్షా మిల్తే, ఏమీ ఖర్చు లేకుండా పిల్లకి విశ్వరాజ్యధికారం లభిస్తుంది. లడాయది కుచ్ భీ నహీ, ఇందులో యుద్ధం ఏం లేదు మీకు. తర్వాత యుద్ధం మాయ చేస్తుంది, ముక్కల చేస్తుంది. బాబా చెప్తున్నారు మన్మనాభవ, మనసు ఒక్కరిపై లగ్నం. ఏ బయటనికి ఇద్దరు కానీ ఈ చల్తే ఫిరితే బాబాకు 6 వరుసకు యాద్ కరు. ఇక్కడే కూర్చుని పోవాలని లేదు, నడుస్తూ తిరుగుతూ కూడా బాబాని వరుసతను జ్ఞాపకం చేయండి, ఖుషి ఉంటుంది. కాన్ పాన్పి శుద్ధ రఖనా హై, కానీ తినే త్రాగేది శుద్ధంగా ఉంచుకోండి. అవి ఎంత శుద్ధంగా ఉంటే మన బుద్ధి కూడా అంత శుద్ధంగా తయారవుతుంది. तुम जानते हो हमारे आत्मा कहाँ तक पवित्र बनती है, जो फिर आकर प्रिंस का जमा लेगा. మీకు తెలుస్తుంది కదా నా ఆత్మ ఎంతవరకు పవిత్రంగా అయ్యాను తెలుస్తుంది కదా ఎవరికి వారికి. ఎంతగా నేను వెళ్ళి రాజా జన్మ తీసుకుంటాను. ఆగే చల్ దునియాకి అంతా బిల్కుల్ ఖరాబ్ హోనే హే, ముందుకు వెళ్ళే కొద్ది ప్రపంచం అంతా పాడైపోతుంది పూర్తిగా. కానీకి లియే ఆనాజ్ నహీ మిలేగా, తినడానికి కూడా దొరకదు, త్రాగడానికి కూడా దొరకదు అంటున్నారు బాబా. कुछ भी नहीं मिलेगा, अभी कितना जगह ही पर మనుష్య కాకర్ గుజర్ రఖి, కానీ ఇప్పుడు కూడా ఆ స్థానాల్లో మనుషులు చూడండి ఎలాగా ఉంటున్నారు. తుమ్ బహుత్ మౌజ్ మే బాబా కే ఘర్ మే బెట్టే హో,
కానీ మీరైతే చాలా మౌజులో బాబా ఇంట్లో కూర్చున్నారు. घर में బాబా పహలే బచ్చోं को खिलाती है. ఇంట్లో బాబా ముందు పిల్లలకే కదా తినిపిస్తారు అంటున్నారు. జమానా బహుత్ ఖరాబ్ హై, భూమంతా చాలా పాడైపోతుంది. యహా తుమ్ బాత్ సుఖీ బైఠే హో, కానీ ఇక్కడ మీరైతే చాలా సుఖీగా ఉంటారు. ప్రపంచం పాడవుతుంది, అన్నీ పోతాయి. సిర్ఫ్ బాబాకో వరుసగా యాద కర్తే రహో, కానీ మీరు బాబాని వాసత్వాన్ని జ్ఞాపకం చేయండి. అపన ఔరంకో కళ్యాణ కర్నా హై, ఆగే చల్ ఆప్కే ఆయేగా తక్దీర్ జగేగా చెప్తున్నారు బాబా. మీ యొక్క ఇతరుల యొక్క ఉన్నతి చెయ్యండి, ముందుకు వెళ్ళే కొద్ది వస్తారు. మీ అదృష్టం కూడా వెలిగించండి, అనేకుల అదృష్టం వెలిగించండి. వేదిక రాజధాని స్థాపన హోనే, అనంతమైన రాజధానిక స్థాపన అవుతుంది. హర్ ఏక కల్ప పహలే మిసాల పురుషార్థ్ కర్తే హే, ప్రతి ఒక్కరూ కల్పం పూర్వ మాదిరిగా ఇప్పుడు కూడా పురుషార్థం చేస్తున్నారు. బచ్చంగుతో బహుత్ ఖుషి మే రహనే చాహియే, కానీ పిల్లలకి మాత్రం చాలా ఖుషి కావాలి. బాప్ దాదా కా చిత్ర దేఖ్తే భీ ఖుషి మే రోమాంచ్ ఖడే హో జానే చాహియే. బాప్ దాదా చిత్రం చూస్తూ కూడా ఖుషి ఖుషిగా రోమాలు పులకరించిపోవాలి. ఉం? అవునా? అప్పుడప్పుడు అవుతుందా? అప్పుడప్పుడు నిద్ర వస్తుంది, అప్పుడు ఉదాసీనత వస్తుంది, మళ్ళీ మంచి నష్టాలకు వెళ్ళిపోవాలి. ఖుషి కా పర స్థాయి రహనా చాహియే, కానీ బాబా చెప్తున్నారు ఖుషి అనే పొర స్థిరంగా ఉండాలి, స్థిరంగా ఉండేలాగా చూసుకోవాలి. అచ్చా, मीठे मीठे सी खिलाते बच्चों प्रति माता पिता बाप दादा के आकर गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहा बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा कोसम फर्स्ट पॉइंट, सदा अपार खुशी में रहने के लिए बेहद की नाज बुद्धि में रखना है. సదా అపారమైన ఖుషిలో ఉండటం కోసం అనంతమైన జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి. సదా అపారమైన ఖుషిలో ఉండటం కోసం అనంతమైన జ్ఞానం బుద్ధిలో ఉండాలి. జ్ఞాన్ రత్నం సే అప్నే జోలే భర్కర్ అపనా సర్వ కా కళ్యాణ కర్నా హై. జ్ఞానరత్నాలతో మీ జోలి నింపుకొని, మీ యొక్క సరులిక కళ్యాణం చేయాలి. నాలెడ్జ్ మే బహుత్ బహుత్ హుషార్ బన్నా హై, జ్ఞానంలో చాలా చాలా తెలివైన వారిగా కావాలి. అంటే జ్ఞానం యొక్క ధారణ చేస్తే తెలివి పెరుగుతుంది. చాలా తెలివైన వారిగా కావాలి. सेकंड पॉइंट, भविष्य 21 जन्म की राज्य भाग्य का अधिकार लेने के लिए अपना बैगेज सब ट्रांसफर कर देना है. భవిష్యత్తు 21 జన్మల కోసం, 21 జన్మల రాజ్య భాగ్య అధికారం తీసుకోవడం కోసం మీ యొక్క బ్యాగేజ్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకోండి. इस चीची दुनिया से छोड़कर पाने का युक्त रचने है. ఈ చీచీ ప్రపంచాన్ని నుండి దూరం అవ్వటం కోసం యుక్తి రచించుకోండి. చీచీ ప్రపంచం నుండి దూరం అవటానికి యుక్తి రచన చేసుకోవాలి. वरदान, हर कर्म रूपी बीज को फलदायक बनने वाले योग्य शिक्षक भव. ప్రతి కర్మరూపీ బీజం, ప్రతి కర్మరూపీ బీజాన్ని ఫలదాయకంగా తయారు చేసుకునే వారే యోగ్యమైన శిక్షకులుగా ఉంటారు. యోగ్యమైన శిక్షకు భవ,
భవ అంటే అలా ఉంటారు. ప్రతి కర్మరూపి బీజం ఫలదాయకంగా తయారు చేసుకునే వారే योग्यమైన शिक्षकुలుగా అవుతారు. योग्य शिक्षक उसे कहा जाता है जो स्वयं शिक्षक स्वरूप हो, क्योंकि शिक्षण शिक्षण देने का सबसे साझ साधन है. స్వరూప ద్వారా శిక్షణ దేనా యోగ్యమైన శిక్షకులు అని ఎవరికి చెప్తారు? ఎవరైతే స్వయం శిక్షణ స్వరూపం. ఎందుకంటే శిక్షణ ఇచ్చేది సహజ సాధన ఉంది, కానీ శిక్షణ ఇచ్చేది సహజ సాధనే, కానీ స్వరూపం ద్వారా శిక్షణ ఇవ్వాలి. స్వరూపం ద్వారా శిక్షణ ఇవ్వాలి. वो अपने हर कदम द्वारा शिक्षण देते हैं. మీ యొక్క ప్రతి అడుగు ద్వారా శిక్షణ ఇవ్వాలి. మీ ప్రతి అడుగు ద్వారా శిక్షణ ఇవ్వాలి అంటే వారు ఇస్తూ ఉంటారు. उनके हर बोल वाक्य नहीं लेकिन महावाक्य कहा जाता है. ఎందుకంటే వారి యొక్క ప్రతి మాట వాక్యం కాదు, మహావాక్యంగా ఉంటుంది. వారి ప్రతి మాట వాక్యం కాదు, మహావాక్యంగా ఉంటుంది. उनका हर कर्म रूपी बीज फलदायक होता है. వారి యొక్క ప్రతి కర్మరూపీ బీజం ఫలదాయకంగా ఉంటుంది. నిష్ఫల్ నహి అంటే ఫలితం లేకుండా ఉండదు. ऐसा योगी शिक्षक का संकल्प आत्मा को नई सृष्टि का अधिकारीपन देते हैं. ఇలాంటి యోగ్యమైన శిక్షకుల యొక్క సంకల్పం, ఇలాంటి యోగ్యమైన శిక్షకుల యొక్క సంకల్పం ఆత్మలకు క్రొత్త సృష్టికి అధికారిగా తయారు చేస్తుంది. స్లోగన్ मनमनाभाव की स्थिति में रहो, अलौकिक सुख का मंद स्थिति का अनुभव करेंगे. మన్మనాభావ యొక్క స్థితిలో ఉండండి, అప్పుడే అలౌకిక సుఖం, అప్పుడు మనసు యొక్క రసస్థితి యొక్క అనుభవం చేస్తారు. మన్మనాభ స్థితిలో ఉన్నప్పుడే అలౌకిక సుఖం మందస్థిక అనుభవం జరుగుతుంది. ఓం శాంతి. ఈరోజు వరదానం స్పెషల్గా, ప్రశ్న స్పెషల్గా ఉంది, వరదానం కూడా. మరొకసారి, ప్రతి కర్మరూపీ బీజం ఫలదాయకంగా తయారు చేసుకునేవారే యోగ్యమైన శిక్షకులు. ఎవరు శిక్షకులని, యోగ్యమైన శిక్షణను ఎవరికి చెప్తారు అంటే స్వయం శిక్షణ రూపంలో శిక్షణ ఇవ్వటం సహజ సాధనం. స్వరూపం ద్వారా శిక్షణ ఇవ్వాలి. ప్రతి అడుగు ద్వారా శిక్షణ ఇవ్వటం. వారి యొక్క ప్రతి మాట వాక్యం కాదు, మహావాక్యం అని చెప్తారు. వారి యొక్క ప్రతి కర్మరూపీ బీజం ఫలదాయకంగా ఉంటుంది, నిష్ఫలత ఉండదు. ఇటువంటి యోగ్యమైన శిక్షకుల యొక్క సంకల్పం ఆత్మలకు క్రొత్త సృష్టికి అధికారిగా తయారు చేస్తుంది. చూడండి, విత్తనాలు వేసాక ఫలం లేకపోతే ఒక సంవత్సరం పండుగ రైతు చాలా ఫీల్ అవుతాడు. కానీ ఇదైతే 21 జన్మరూపీ పంటకు ఫలం కాబట్టి ఫలం లేని బీజం మనం వేసుకోవద్దు. ఓం శాంతి. ఈరోజు ప్రోగ్రాం అందరికీ తెలిసే ఉంటుంది కదా, సాయంత్రం దాదిల యొక్క శ్రద్ధాంజలి ప్రోగ్రాం 6 నుండి 8:30 వరకు. ఓం శాంతి.
जा बाबा के अंतर द्वार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार पंछी रे। पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। दिव्य ज्योतिर्मय देह धारण कर, बाबा के पास जा होके मगन। प्रेम की डोर में मोती पिरो के, प्रेम की डोर में मोती पिरो के, कर ले सच्चा श्रृंगार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार पंछी रे। बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। याद प्यार हम सबका देना, लावतन का नजारा। सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के। तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार हो, नीले अंबर के उस पार पंछी रे। ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। दुख हरता तुम सुख करता हो, गुणों के भंडार।
का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। यूं ही आप रहो संग संग बाबा, यूं ही आप रहो संग संग बाबा, इस दुनिया के सुख पाने क्या, इस दुनिया के सुख पाने क्या, लहराते रहे तेरी यादों में, लहराते रहे तेरी यादों में, उन यादों में खो जाएंगे, उन यादों में खो जाएंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं।